శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టాలంటే భయం వేసేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ప్రతిదీ ఓపెనింగ్స్ శ్రీకారం చుట్టుకుంటా ఉన్నాయి. సో ప్రస్తుతం రేపు జరగబోయే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి. చాలా మంచి టాపిక్ అండి. చక్కగా చంద్రబాబు నాయుడు గారు రేపు దాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనమాట. అది ఈ 2020 అనేది 2020 దగ్గర నుంచి అనేది ఇది డేటా సెంటర్ల యుగం. డేటా సెంటర్ల యుగం. అందుట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా సెంటర్ అనేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI 1,30,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశం మొత్తంలో ఇదే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIలో. అది ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్ కూడా. డేటా సెంటర్లు ఇంతవరకు ఇండియాలో ఎంత ఉందో తెలుసా? 1.5 గిగావాట్స్ ఉన్నాయి. కానీ ఒక్క గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 గిగావాట్స్. అంటే ఇప్పుడు ఇండియా ఉన్నదానికంటే 3 టైమ్స్ కంటే ఎక్కువ వస్తుంది ఒక్క గూగుల్ డేటా సెంటరే. అంటే ఇండియాలో టోటల్ డేటా సెంటర్ ఓన్లీ 1 గిగావాట్స్తోనే ఉన్నాయి టోటల్ కంట్రీలో. ఇది బిగ్గెస్ట్ డేటా సెంటర్ 5 గిగావాట్స్. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి కంట్రీ మొత్తం. ఇది కంట్రీకే గర్వకారణం అనమాట. ఇది ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారంటే కేవలం చంద్రబాబు గారి యొక్క సమర్థత చూసి, ఆయన యొక్క సక్సెస్ స్టోరీ చూసి, లాస్ట్ 25 yearsలో ఆయన IT ఎలా డెవలప్ చేశారు, ఆయన విజన్ ఎలా ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గూగుల్ పీపుల్ సుందర్ పిచాయ్ ఇండియన్నే ఆయన కూడా పూర్తిగా స్టడీ చేసి ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎంతో స్టడీ చేశారు. అది అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆషామాషిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టరు వాళ్ళు. 1,30,000 కోట్లు సామాన్య ఇన్వెస్ట్మెంట్ కాదు. అది ఆంధ్రప్రదేశ్లో, అది వైజాగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే సీ కోస్ట్ అనమాట. సీ కోస్ట్లో కూల్నెస్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ డేటా సెంటర్స్కి ఏంటంటే హీట్ జనరేట్ అవుతుంది ఎక్కువగా, దానికి కూలింగ్ సిస్టమ్స్ కావాలి. అందుకని ఈ సముద్రం అంటే మనకి కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి, అది సముద్రం పక్కనే ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. అదేను అసలు ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ వైజాగ్లో. ప్రస్తుతానికి గూగుల్ డేటా సెంటర్కి 600 ఎకరాలు తీసుకున్నారు, 600 acres. అది ఒక ప్లేస్లో కాదండి, 3 places-లో, 3 different places-లో. తర్లుపాడు, తర్వాత రాంబిల్లి, ఆనందపురం, ఈ 3 places-లో ప్రస్తుతానికి కొంత కాన్ఫిడెన్షియల్గా ఉన్నాయి కొన్ని మ్యాటర్స్. ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది డేటా అంటే. ఈ డేటాకి వెరీ సెక్యూర్డ్ సిస్టమ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే డేటా కంప్లీట్లీ బిగ్గెస్ట్ డేటా. ఆ డేటా లేకపోతే ఇంకే పని. ఇవి లిమిటెడ్గా ఉంటాయండి ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే? చాలా లిమిటెడ్ అండి. ఇప్పుడే అసలు స్టార్ట్. ఎందుకంటే టెక్నాలజీ ఎవల్యూషన్ ఇది. అంటే IT సెక్టర్తో అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే బోల్డ్ డేటా కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జస్ట్ మామూలుగా ITలో పనిచేసే 10 రోజుల్లో చేసే కంప్యూటర్ 1 dayలో చేస్తుంది. అంటే అంత ఫాస్ట్గా వెళ్తారు అనమాట. దానికి ఎంతో డేటా కావాలి. చాలా డేటా ఉంటే కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయదు. డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ టెక్నాలజీ. డేటా ఈజ్ ఇంపార్టెంట్. అందుకని డేటా యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి డేటా సెంటర్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే టెక్నాలజీతో పాటు డేటా కూడా కావాలి. డేటా ఉంటేనే ఆ టెక్నాలజీ ఉపయోగపడుద్ది. అదే నువ్వు వైజాగ్లో ఒక్క గూగుల్ డేటా సెంటర్ ఒకటే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రిలయన్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు, తర్వాత బ్రూక్ఫీల్డ్ వాళ్ళు పెడుతున్నారు, తర్వాత మెటా వాళ్ళు పెడుతున్నారు. అంత డేటా సెంటర్ల యుగం అది. ఇప్పుడు తర్లుపాడు కానీ, ఆనందపురం కానీ, తర్వాత ఈ రాంబిల్లి, ఈ 3 places-లోనూ ఎందుకు పెడుతున్నారంటే 3 different బిల్డింగ్స్ కడతారు వేరువేరుగా. దీనికి యాక్చువల్గా వైజాగ్లో పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది అనమాట. అండర్ సీ కేబుల్ కనెక్షన్ ఉంటుంది అనమాట. అది ఎయిర్టెల్ వాళ్ళు చేస్తారు. అండర్ సీ కేబుల్ అంటే UK, US మొత్తం అక్కడ డేటా అంతా ఇక్కడ తీసుకొస్తారు కేబుల్ ద్వారా. అది ఎట్లా అండి? అంత సముద్రం ఉంటుందండి. ఆల్రెడీ ఉన్నాయండి, ఆల్రెడీ ఉంది. బాంబే, చెన్నై కొన్ని కంపెనీ డేటా సెంటర్స్కి ఈ అండర్ సీ కేబుల్ ఉంది. ఇప్పుడు దీనికి పర్టికులర్గా ఈ 3 చెప్తున్నాను కదా,
మెటాక్ కూడా అండర్ సీ వేరే వాళ్ళు వేరే వేసుకుంటున్నారు, ఓకే ఇంటెలిజెన్స్ వాళ్ళు వేరే వేసుకుంటున్నారు ఈ అండర్ సీ కేబుల్. అదే అది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అంతా ఆప్టిక్ ఫైబర్ ద్వారా వస్తుంది అనమాట. ఓకే వచ్చి వాళ్ళు ఇక్కడ దాన్ని స్టోర్ చేస్తారు. ఇది చాలా కూల్గా ఉండే ప్రదేశం కావాలి. ప్లస్ దీనికి పవర్ చాలా కన్సంప్షన్ ఎక్కువ అనమాట. ఆ పవర్ కూడా రెన్యూవబుల్ ఎనర్జీతో చేయాలనుకుంటున్నారు. ఒక్క పవర్కే ఈ 1,30,000 కోట్లు 20,000 కోట్ల వరకు పవర్కే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఇమీడియట్గా పవర్ను కూడా వీళ్ళు తీసుకోలేరు. ఇమీడియట్గా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ చాలదనమాట. మొన్న రాంబిలిలో రెన్యూ ఎనర్జీ వాళ్ళు ఈ సోలార్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది కూడా ఆ పవర్ కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు చాలా దగ్గర అనమాట. రాయలసీమ నుంచి సోలార్ పవర్ అంతా అక్కడి నుంచి తీసుకొచ్చే విధానం ఉందన్నమాట. అదిగాక కొన్ని వీళ్ళకి బెనిఫిట్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్లో లా కూడా చేంజ్ చేశారు. గూగుల్ డేటా సెంటర్కి వాళ్ళు కోరినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని అడిగి కొన్ని మార్పులు చేశారు. వాళ్ళకి వెసులుబాటు కల్పించారనమాట. కొన్ని కండిషన్స్ కంపెనీ పెట్టాలంటే ఉండే కండిషన్స్ని మార్చారు దీనికోసం, గూగుల్ డేటా సెంటర్ కోసం. అంత ఇంపార్టెన్స్ తీసుకొచ్చారనమాట. ఒకేపు సీ అంటే ఉంటాం, ఒకేపు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ అనమాట. ఆంధ్రప్రదేశ్లో సీ ఉండి ల్యాండ్ అవైలబిలిటీ కావాలంటే చాలా కష్టం. వాళ్ళు కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతిలో ఎందుకు పెట్టరు గూగుల్ డేటా సెంటర్ అనమాట. అసలు వాళ్ళకి దాని మీద ఆలోచనే లేదు. అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు అమరావతిలో. 600 ఎకరాలు అంటే కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఇన్ అమరావతి. దాన్ని గోడౌన్ అన్నారండి. అవును అన్నారు, అది గోడౌన్ అన్నారు. గోడౌన్ అని అపోజిషన్ పార్టీ వాళ్ళ గురించి ఏంటంటే మనం పట్టించుకోవక్కర్లేదు. ఎందుకంటే వరల్డ్ క్లాస్ అందుట్లో గూగుల్ డేటా సెంటర్ అంటే మనం చాలా ఆనందపడాల్సిన విషయం రేపు. అది ఆంధ్రప్రదేశ్కి ఒక ఎసెట్, ఇండియాకే ఒక ఎసెట్ రాదర్. ఎందుకంటే 1.5 గిగావాట్స్ ఆల్రెడీ డేటా ఉంది, సెంటర్ ఉంది ఇండియాలో. ఇది 5 గిగావాట్స్. కాబట్టి అది ఎంత ఉపయోగకరమో ఇండియాకి చూడండి. ఇది యాక్చువల్గా దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి, అండర్ సీ కేబుల్ ఇంపార్టెంట్, అందుకని సీఎంటే ఉంది. ప్లస్ వాతావరణం కూడా కూలింగ్ ఎఫెక్ట్ కావాలి. కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఈ సీఎంటే పెడుతున్నారు కాబట్టి ఈ అండర్ సీ కేబుల్ రాంబిల్లి దగ్గర పెడుతున్నారు. రాంబిల్లి అంటే అనకాపల్లి దగ్గర, రెన్యూ ఎనర్జీ దగ్గర అనమాట. అక్కడ చాలా వస్తున్నాయి. రాంబిల్లి దగ్గర నక్కపల్లి కూడా ఉంది, అక్కడ ఆర్సెలర్మిటల్ స్టీల్ ప్లాంట్ కూడా వస్తుంది అనమాట. చాలా వెరీ బిగ్ ఇండస్ట్రీస్ అన్నీ అనకాపల్లి నుంచి విజయనగరం వరకు వస్తున్నాయి అనమాట. ఆ బెల్ట్ అంతా చాలా పెద్ద సిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ క్రిటిసిజం ఇవన్నీ మనం పట్టించుకోవట్లేదు. గోడౌన్ అంటున్నారు. ఇది యాక్చువల్గా ఇంత పెద్ద డేటా సెంటర్ పెట్టినప్పుడు మనం ఈ డేటా 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దానికి తగినట్టుగా వేలాది ఉద్యోగాలు రావు. ఇది 3 ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక 2,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశం ఉన్నాయి, డైరెక్ట్ జాబ్స్. 1,000 to 2,000. కానీ కన్స్ట్రక్షన్ అప్పుడు చాలా ఉద్యోగాలు ఉంటాయి అన్నమాట. ఈ గోడౌన్ కన్స్ట్రక్షన్ కానీ, అండర్ సీ కేబుల్ టెక్నాలజీ, ఆప్టిక్ ఫైబర్ వేసుకురావాలి, దానికి బోల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, దానికి తగినట్టుగా అంటే డేటా సెంటర్కి తగినట్టుగా ర్యాక్స్ ప్రిపరేషన్స్ కానీ అవి కానీ దానికి కూడా వేరే టెక్నాలజీ వాడతారు. వాటికి చాలామంది బాగా టెక్నాలజీ మ్యాన్ పవర్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి. ఇది హైలీ ఆటోమేటెడ్ టెక్నాలజీ కాబట్టి మ్యాన్ పవర్ ఎక్కువ అవసరంలా యాక్చువల్గా, అంటే వేలాది మంది అక్కర్లేదన్నమాట. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా ఉండే ఎంప్లాయ్మెంట్ తక్కువ, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఎకో సిస్టమ్ ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే డేటా సెంటర్ వచ్చిందో, ఇంపార్టెంట్ డేటా సెంటర్ వరల్డ్లో, దాని చుట్టుపక్కల ఐటీ సెక్టారు డిఫరెంట్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి అనమాట. ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ తగిన సదుపాయాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి. అందుకని ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి 1,00,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అట్లా డెవలప్ అవుతుంది అంతే. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ డేటా సెంటర్లో ఆ ఆఫీసులో కూర్చునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన అచీవ్మెంట్ అండి, సామాన్యమైన అచీవ్మెంట్ కాదు. ఎక్కడన్నా కంట్రీలో లేదని చెప్పుకున్నాం కదా. మరి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టడానికి కారణం ఏంటి? 1 year పాటు దీని గురించి కంటిన్యూస్గా దీని గురించి శ్రమపడ్డారు. గూగుల్ పిచ్చాయితో, వాళ్ళ సిఈఓలతో, వీళ్ళతో విపరీతంగా చర్చలు జరిపి మేము మీకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం, ల్యాండ్ కాస్ట్ తగ్గిస్తాం, విపరీతమైన బెనిఫిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అండ్ ఇటువరకే ఎలా ఉండేది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
ఇదేంటంటే 3 yearsలో ఈ కంపెనీ మొత్తం ఇన్స్టలేషన్ అయిపోయి దాని కంప్లీట్ అయ్యేటప్పటికి 2 years పడుతుంది అంటున్నారు. 2028, 2029 వరకు ఇది కంపెనీ అయిపోద్ది అన్నమాట. అలా అయిపోవడం వల్ల ఏంటంటే ఒక సైకలాజికల్ బూస్ట్ స్టేట్కి, ఇంత పెద్ద కంపెనీ వచ్చింది కదా అని. వాళ్ళే ఉంటారు అపోజిషన్, మీరు ఇందాక అన్నారు కదా షెడ్ అని, వాళ్ళు ఫస్ట్లోనేమో షెడ్ అన్నారు, దీంట్లో ఏమీ లేదు, అనవసరంగా ఎన్విరాన్మెంట్ అంతా చెడిపోతుంది, చాలా వాటర్ కూడా కావాలి, చాలా దీనికి అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు ఒకరోజు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసలు మేమే తీసుకొచ్చాం ఆ డేటా సెంటర్ అని మళ్ళీ మొదలు పెట్టారు అనమాట. వాళ్ళే వద్దంటారు, వాళ్ళే ఇది అంటారు అనమాట. వాళ్ళు మొత్తం మార్చేశారు. అంటే మేమే తీసుకొచ్చామంటానికి కూడా కారణం ఉంది. అదాని వాళ్ళకి ఇటువరకు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు కొంత ప్రాసెస్ నడిచింది. అంతకుముందు అసలు తెలుగుదేశం గవర్నమెంట్లోనే అదానితో ఒప్పందం అయిపోయింది. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు, కానీ అది క్యాన్సిల్ చేసుకున్నారు. అది అవలా, ప్రాసెస్ అవలా. ఇక్కడ కూడా అదాని వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఉన్నారు, దీనికి కన్స్ట్రక్షన్ పార్ట్ వాళ్ళకి ఇచ్చారనమాట. అంతేగాని టోటల్లీ గవర్న్ బై గూగుల్ ఓన్లీ. దిస్ ఈజ్ గూగుల్ కంపెనీ. గూగుల్తోనే సుందర్ పిచ్చాయే చాలాసార్లు చెప్పాడు. వైజాగ్ నుంచి నేను కలకత్తా వెళ్తూ ఉండేవాడిని, మెడ్రాస్ నుంచి. అప్పుడు వైజాగ్లో ఇలా ఇంత కంపెనీ నేను పెడతానని అప్పుడు నేను అనుకోలేదు, స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు. లేకపోతే మెడ్రాస్ నుంచి కలకత్తా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వైజాగ్లో ఇలాంటిది పెడతానని అనుకోలేదు. తీరా చూస్తే ఇలా ఇంత పెట్టాల్సి వచ్చింది అనేది కూడా మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు అనమాట. ఇంత స్టోరీ ఉంది దీనికి. 1.3 అంటే 1,30,00,000 ఇన్వెస్ట్మెంటు, అండర్ సీ కేబుల్, ఒకేపు 600 ఎకరాలు 3 ప్లేసెస్లో ఇచ్చారు. అది నువ్వు కొంత మాన్యం. ఇది సింహాచలం తల్లుపాడేనది, తల్లుపాడులో 160 acres 170 acres సింహాచలం టెంపుల్కి లీజు తీసుకున్నారు వీళ్ళు. పర్ ఇయర్ ఇంత అని పే చేయటం అనమాట. అది 11 years లీజు తీసుకున్నారు. అవన్నీ దేవాలయానికి కూడా చాలా ఇన్కమ్ అనమాట. పర్ ఇయర్ 11 crores వాళ్ళకి ఇచ్చేటట్టుగా. చాలా కొన్ని ల్యాండ్ దగ్గర కూడా కొంత రెచ్చగొట్టారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ సాల్వ్ చేశారు. ఇప్పుడు రేపు దిగ్విజయంగా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రేపు దీన్ని శంకుస్థాపన చేస్తారనమాట. కాబట్టి ఇది చాలా మంచి విషయం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మంచి ఏదైనా సరే, చిన్న కంపెనీ వచ్చినా సరే మంచిది కదా, 10 మందికి ఉద్యోగం వచ్చినా మంచిదే కదా. కాబట్టి దీన్ని అందరూ స్వాగతించాలి, దాన్ని అన్నెసరిగా క్రిటిసైజ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను.